ప్రముఖులు సంపన్నుల కుటుంబాలే వారి లక్ష్యం. ఒక్కసారి ఇంట్లో చేరాక అనుకున్నది సాధించేంత వరకు ఎదురు చూస్తారు. సొత్తుపై కన్ను పడ్డాక రోజులు, నెలలు, ఏళ్లైనా ఓపిక వహిస్తారు. యజమానులు తిట్టినా, జీతం ఇవ్వకున్నా సహనంతో భరిస్తారు. అవకాశం చిక్కగానే ఏమాత్రం జాలి, దయ లేకుండా అందినంత కాడికి దోచుకుంటారు. అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తారు. ఇది పనివాళ్ల ముసుగులో నేపాలీ ముఠాలు సాగిస్తున్న అరాచకం. వీరి నేర తీరును పోలీసులు విశ్లేషించగా విస్తుపోయే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. మొన్న కార్ఖానా, నిన్న జూబ్లీహిల్స్, తాజాగా జవహర్ నగర్. భాగ్యనగరంలో నేపాలీ పడవల వరుస దోపిడీలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా గూర్ఖాలుగా పనిలోకి చేరి రాత్రులు పహారా కాస్తూ ఎంతో నమ్మకం పొందిన వీరిలో కొందరు సాగిస్తున్న అఘాయిత్యాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు 2 రోజులుగా నగర శివారు ప్రాంతాల్లో నివాసముంటున్న నేపాల్ పౌరుల వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ దోపిడీ ముఠాలు పక్కా పథకం ప్రకారమే ఇళ్లల్లో పనివాలుగా చేరుతున్నట్టు గుర్తించారు. నేపాల్లోని సూత్రధారులు ముంబై, పూణేలోని దళారుల కనుసన్నల్లో పనివాళ్లుగా చేరి నేరాలకు పాల్పడుతున్నట్టు అంచనాకు వచ్చారు. పనివాళ్ల ముసుగులో ఇంట చేరి నేపాలీ ముఠాలు సాగించే అరాచకాలు ఈ ఏడాది రాజధానిలో 6 చోట్ల జరిగాయి. జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్ లో అత్యంత కట్టుదిట్టమైన పోలీసు భద్రతా మధ్య ఉండే విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజాను హతమార్చడం సంచలనం రేకెత్తించింది. తాజాగా జవహర్ నగర్ లో దంపతులను బంధించి చంపుతామని బెదిరించి విలువైన సొత్తుతో ఉడాయించారు. ఇలా వరుస ఘటనలతో నేపాలీ పనివాళ్లను పెట్టుకున్న యజమానులు హడలెత్తుతున్నారు. కొందరు తమ నివాసాలు, కార్యాలయాల్లోని నేపాలీ పనివాళ్లను తొలగించినట్లు సమాచారం. నేపాలీ దోపిడీల ముఠాల నేర తీరును పోలీసులు విశ్లేషించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అడ్డదారులో డబ్బు సంపాదించేందుకు సిద్దమైన కొంతమంది నేపాల్ పౌరులు 4-5 బృందాలుగా ఏర్పడి ఏజెంట్ల ద్వారా భారత్ చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా ముంబై, బెంగళూరులో మకాం వేసి దళారుల సహకారంతో నకిలీ గుర్తింపు కార్డులు, సిమ్ కార్డులు పొందుతున్నట్లు తెలిపారు. అలా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, నోయిడా వంటి మెట్రో నగరాలకు చేరి సంపన్నులు, ప్రముఖుల నివాస ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తారని తెలిపారు. ఎంపిక చేసుకునే ఇంటికి వెళ్లి పనివారు కావాలంటే చెప్పండని యజమానులను ఆశ్రయిస్తారు. తక్కువ జీతంతో పని చేస్తామని చెప్పడంతో యజమానులు పనిలోకి చేర్చుకుంటారు. గూర్ఖా, వంట పని, తోట పని, కేర్ టేకర్ గా ఉంటూ కుటుంబ సభ్యుల కదలికలు, విలువైన వస్తువులు భద్రపరిచే ప్రాంతాలను పరిశీలించి దోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. యజమానులు ఏవైనా వేడుకలకు వెళ్లిన సందర్భాలు, ఒంటరిగా ఉన్న సమయాల్లో ఆహార పదార్థాల్లో మత్తుమందు కలపడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నేపాలీ దోపిడీ ముఠాలు యూట్యూబ్ వీడియోలు, పాత నేరస్తుల అనుభవాలతో ముందుగానే నేర పాఠాలు నేర్చుకుంటున్నారు. నేరం చేశాక ఆనవాలు దొరకకుండా సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు అక్కడే పడేస్తున్నారు. బయటకు వెళ్లాక కొత్త ఫోన్లు తీసుకుని సామాజిక మాధ్యమాల ద్వారా మంతనాలు సాగిస్తూ పోలీసులను ఏమార్చుతున్నారు. ఆపై రైలు, బస్సుల్లో తిరుగుతూ కొట్టేసిన సొత్తును దళారులకు అప్పగించి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.